లేబర్ పెయిన్స్. సో ప్రెగ్నెంట్ వాళ్ళకి లేబర్ పెయిన్స్ ఎలా గుర్తించాలి అది నేను చెప్తాను ఇప్పుడు. హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ సాహిత్య వీరవల్లి, ఏఆర్సి హాస్పిటల్స్ నెల్లూరు బ్రాంచ్లో ఫర్టిలిటీ కన్సల్టెంట్. లేబర్ పెయిన్స్ జనరల్గా ఫాల్స్ లేబర్ పెయిన్స్, ట్రూ లేబర్ పెయిన్స్ అని డిఫరెన్షియేట్ చేస్తారు. ఫాల్స్ లేబర్ పెయిన్స్ వేడి నొప్పులు అంటుంటారు కదా, అది జనరల్గా 5th మంత్ అలా స్టార్ట్ అయ్యి గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ 9th మంత్ వచ్చేసరికి ఇంకా ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి. సో ఇవి ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే, ఫాల్స్ లేబర్ పెయిన్స్ అనేది ఎవ్రీ 15 to 30 మినిట్స్కి ఒకసారి వచ్చి ఉండడం కూడా 30 to 45 సెకండ్స్ ఉంటుంది అంతే. అండ్ అది ఉండడం కూడా ఓన్లీ పొట్ట వరకే ఉంటుంది, ఇంకెక్కడా రేడియేట్ అవ్వదు. పోస్టర్ చేయడం కానీ, లేకపోతే ఏదైనా హాట్ మిల్క్ అలాంటివి తాగడం వల్ల, ఆర్ ఏదైనా పెయిన్ కిల్లర్ వేసుకోవడం వల్ల ఈ ఫాల్స్ పెయిన్స్ అనేది తగ్గిపోతాయి. చాలామంది దీనికి కంగారు పడిపోయి హాస్పిటల్కి వచ్చేసి అప్పుడు ఇంటర్నల్ టెస్ట్ చేసినప్పుడు పీవీ చేంజెస్ కూడా ఏమీ ఉండవు. సో వీటిని ఫాల్స్ పెయిన్స్ అంటారు. అదే ట్రూ పెయిన్స్ విషయానికి వస్తే, ట్రూ పెయిన్స్ అనేవి పొట్ట భాగం వరకే కాకుండా బ్యాక్కి రేడియేట్ అవుతుంది, అలాగే థైస్ దగ్గర కూడా పెయిన్స్ వస్తుంటాయి. సో పొట్ట చుట్టూ ఒక బెల్ట్ లాగా ఆ ఏరియా మొత్తం మనకి పెయిన్ వస్తుంది. అండ్ 10 మినిట్స్కి ఒక 3 అంటే ఎవ్రీ 2 to 5 మినిట్స్ అట్లా వస్తూ ఉంటాయి. ఒక్కొక్కటి 45 to 60 సెకండ్స్ వరకు ఉంటుంది. అండ్ ఇలా ఉన్నప్పుడు యూరిన్కి ఎక్కువసార్లు వెళ్ళడం, మోషన్కి ఎక్కువసార్లు రావడం, ఇలాంటి ఫీలింగ్ కూడా వస్తుంది. అలాగే పొత్తి కడుపులో ప్రెషర్గా కూడా ఉండొచ్చు. అండ్ కొంతమందికి వెజైనా నుంచి బ్లడ్ మ్యూకస్ కలిపి, అంటే షో అని కూడా అంటారు, అలాంటి డిశ్చార్జ్ కూడా వస్తుంటుంది. కొంతమందికి ఉమ్మనీరు కూడా పడిపోయే అవకాశం ఉంటుంది. ఇలాంటప్పుడు ఒకసారి ఇంటర్నల్ ఎగ్జామినేషన్ చేస్తే దాంట్లో డెలివరీకి సంబంధించిన పీవీ ఫైండింగ్స్ మనకి చూస్తూ ఉంటాం. సో ఏది ఉన్నా కానీ ఇమీడియట్ డౌట్ వచ్చి వెంటనే హాస్పిటల్కి వచ్చి చూపించుకోవడం బెటర్.